ఏ నీరు మనకి ఎక్కడ వర్షంగా కురుస్తుంది అని చెప్పడం ఎవరికీ చేతకాని విషయం. ఎందుకంటే మేఘాలు కదులుతూ ఉంటాయి. ఇక్కడి నీటితో ఆవిరైనటువంటి మేఘం అక్కడే స్థిరంగా ఉండి అక్కడే వర్షించాలి అనే నియమం ఏమీ లేదు. మేఘాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి. అవి కదులుతూ ఉండి 9 నెలల తర్వాత చల్లగాలి తాకినప్పుడు అప్పుడు అవన్నీ కూడా వర్షిస్తూ ఉంటాయి. అవి ఏ ప్రాంతంలో వర్షించాలి అనేది మనం చెప్పలేనటువంటి విషయం. అయితే మనకి పడేటువంటి వర్షం ఏ నీరు పడుతోంది? మురిక్కాల్వలతో వచ్చేటువంటి నీరు ఆవిరై పైకి వెళ్ళి మేఘగర్భతారణ జరిగి ఆ తర్వాత మనకి వర్షం పడుతోందా? లేదా మంచి గంగానది నీళ్లు మాత్రమే ఆవిరైపోయి మనకి వర్షంగా పడుతోందా? ఎక్కడి నీరు మనకి వస్తోంది? మరి దేనివల్ల? మురికి నీళ్ల వలన అవి ఎక్కడికి పైకి వెళ్ళి కిందికి వచ్చినంత మాత్రాన ఆ నీళ్లు మనం తాగొచ్చా? అయితే ఈ విషయంలో మనకి ఆయుర్వేదంలో వాగ్భటుడు, తర్వాత సుశ్రుతుడు లాంటి వాళ్ళు కొన్ని విషయాలు సవివరంగా చెప్పారు. వర్షపు నీరు ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆ నీరు మంచిదా కాదా, ఆ నీరు మనకి కురుస్తున్నటువంటి నీరు మంచిదా కాదా అని మీరు ఎలా కనుక్కోవాలి? మీరు గిన్నెలు తోముకోవడానికో, ఇళ్ళు కడుక్కోవడానికో, బట్టలు ఉతకడానికి అయితే అందరూ వాడుకోవచ్చు. పంట కాలువలకి వదలడానికి ఇంకా శుభ్రమైనటువంటిది. కానీ ఆ నీటిని పశువులకి పెట్టాలన్నా మరి వాటికి కూడా ఆరోగ్యం కావాలి కదా. మీరు తాగాలన్నా ఆ నీటిని ఒక పరీక్ష చేయాలిట. ఏం పరీక్ష చేయాలి? ఒక వెండి గిన్నె తీసుకుని అప్పుడే వండినటువంటి అన్నం, తెల్లని అన్నం, దానిలో ఏమీ వేయకుండా ఆ అన్నంలో ఈ వర్షపు నీరు పట్టండి. దాన్ని సాయంత్రం వరకు పెట్టి ఆ అన్నం కుళ్ళిపోయి పాడైపోతే ఆ నీరు మంచిది కాదు. ఆ అన్నం పరిశుభ్రంగా ఉంటే ఆ నీరు మంచిది. అప్పుడు అది తాగటానికి యోగ్యమైనటువంటిది. ఆ విధమైనటువంటి పరీక్ష చేయాలి అనేటువంటి విషయాలు మనకి కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే ఆయుర్వేద పరంగా వైద్యశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకి మరికొన్ని పద్ధతులు కూడా తెలిసి ఉండొచ్చు. ఆ విధంగా కూడా వాళ్ళని కనుక్కొని చేయవచ్చు. లేదా ఇది మంచిదా కాదా అని మనకి అలోపతి ప్రకారం కూడా సైంటిఫిక్గా చేసేటువంటి పరీక్షలు ఉంటే అవి కూడా చేయొచ్చు. కానీ సైంటిఫిక్గా పరీక్షలు చేయటం అనేటువంటిది సామాన్య మానవుడికి, అందరికీ కూడా మానవునికి అందుబాటులో ఉందా? లేదని చెప్పాలి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి చిన్ని పరీక్షలు చేసుకుని ఆ నీరు మంచిది అనుకుంటే తాగండి, పశువులకి పెట్టండి తాగడానికి. కాదు అనుకుంటే హాయిగా చెట్లకి పోయండి. చెట్లకైతే చెట్ల కోసమే కదా వర్షం కురుస్తోంది, చెట్లకి పోయండి. మీరు కడుక్కోవడానికి, తుడుచుకోవడానికి వాడుకోండి. అంతేకాని తాగడానికి మాత్రం ఉపయోగించద్దు. ఎందుకు అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో నీటిని పట్టి తీయగా ఉంటాయని ఆ నీళ్లు తాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది కాచుకుని తాగేస్తూ ఉంటారు. ఎందుకంటే పైనుంచి వచ్చాయి, రేకుల మించి పడుతున్నాయి, ట్యూబ్ల మించి పడుతున్నాయి, వాటికి దుమ్ము పట్టి ఉంటుంది, అందుకని ఫిల్టర్ చేసుకున్నట్టుగా దాన్ని కాచి వడబోసి తాగుతుంటామని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.